సో, రాయ్‌నెట్ సీఎస్‌పీ ఐడీ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న అప్డేటు. ఒక 2 డాక్యుమెంట్స్ మీరు మీ షాప్‌లో అంటించుకోవాల్సుంటుంది. సో, ఆ 2 డాక్యుమెంట్స్ మీరు ప్రింట్ తీసి, డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటౌట్ తీసుకొని, అంటించుకొని, ఓ ఫోటో మీ ఏఎస్ఎంకి కానీ, ట్రైనర్‌కి కానీ, ఎవరికో ఒకళ్ళకి పంపించండి. ఓకేనా? మీ సీఎస్‌పీ ఐడీతో పాటు. సో, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడుంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి. సో, నేను క్రోమ్‌లో లాగిన్ అయిపోయా. సో, మొబైల్ యాప్‌లో రాదు. క్రోమ్‌లోనే లాగిన్ అవ్వండి. మొబైల్‌లో క్రోమ్ యాప్‌లో అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. సో, మొబైల్‌లో క్రోమ్ యాప్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కిందకెళ్ళిపోండి. కిందకెళ్ళిపోతే మనకి క్విక్ లింక్స్ అనే ఆప్షన్ చూపిస్తది. సో, ఈ క్విక్ లింక్స్‌లో మీరు 2 డౌన్‌లోడ్ చేయమన్నాను గదా! ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డౌన్‌లోడ్ యెస్ బ్యాంక్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోద్ది. రెండోది సో, ఇక్కడ యెస్ బ్యాంక్ ఓకే. సో, ఇలా డౌన్‌లోడ్ అవుతుంది డాక్యుమెంట్. దీన్ని ఇలానే ఉంచండి. రెండోదొచ్చేసరికి యెస్ బ్యాంక్ మార్కమ్ అని ఉంటుంది. దీన్ని కూడా క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, 2 పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. డౌన్‌లోడ్ అయిన వీటి రెండిటిని కూడా మీరు ప్రింటౌట్ తీసుకొని మీ షాప్‌లో డిస్‌ప్లే చేయాలి. ఓకే. సో, అది ఎలా డిస్‌ప్లే చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఇలాగా స్క్రీన్‌లో చూయించిన విధంగా మనకి ఫస్ట్ మీరు ప్రింటౌట్ తీసింది గానీ, దాని పక్కన రెండోసారి ప్రింటౌట్ తీసింది గానీ, 2 గూడా పక్క పక్కన మీ షాప్‌కి అంటించాలి. ఇది ఒక ఫోటో. రెండో ఫోటో వచ్చేసి మీకు ఇదిగోండి. సో, ఆ 2 ఫోటోలతో మీరున్నట్టు అంటే సీఎస్‌పీ కోడ్ మీ పేరు మీదనే ఉంటది గాబట్టి మీరే ఉండాలి. నేనిక్కడ ఆ సీఎస్‌పీ యొక్క ఫేస్ కనపడకూడదని జెప్పేసి నేను పెట్టడం జరిగింది. మీరు మాత్రం ఒరిజినల్ ఫోటో పంపించాలి. సో, దీని తర్వాత మూడో ఫోటో వచ్చేసరికి మీ షాప్ యొక్క అపియరెన్స్ అనేది కనపడటం జరగాలి. ఓకేనా? సో, మీ షాప్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో కనపడాలి, సర్టిఫికేట్ కనపడాలి, మీరు కనపడాలి. ఈ విధంగా మీరు ఈ 3 ఫోటోలు అలాగే సీఎస్‌పీ కోడ్‌తో సహా మీ యొక్క ఏఎస్ఎంకి పంపించాలి. పంపిస్తే మీ ఐడీ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో, థాంక్ యూ.